బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు మరోసారి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ మేరకు వర్రాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని వేధిస్తున్నారని వర్రా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి వర్రాకు వైద్య పరీక్షలు నిర్వహించి కడప జైలుకు తరలించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ మేరకు వర్రాకు కోర్టు 14 రిమాండ్ విధించింది. అయితే పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని వేధిస్తున్నారని వర్రా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి వర్రాకు వైద్య పరీక్షలు నిర్వహించి కడప జైలుకు తరలించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు మరోసారి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు చూస్తున్నాం. దీనిపై అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోనియా. అదే సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టినట్టు వర్రా రవీంద్ర నిన్న పోలీసులు జడ్జి ముందు హాజరుపరచడం జరిగింది. అయితే జడ్జి ముందు హాజరుపరిచిన వర్రా రవీంద్రారెడ్డి తన పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని, తనను పోలీస్ స్టేషన్ లో చంపేస్తారంటూ జడ్జి ముందు వేడుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వర్రా రవీంద్రారెడ్డికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని జడ్జి ఆదేశం చేశారు. ఈ రోజు మరి కొద్దిసేపట్లో వర్రా రవీంద్రారెడ్డిని కడప రిమ్స్కు తరలించే పరిస్థితులు నెలకొన్నాయి. సోనియా. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.